ఇది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డు రీసెంట్ గా డివాల్యుయేట్ అయింది. ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ మధ్య వచ్చిన డివాల్యుయేషన్ తర్వాతకి ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ ఇలాంటి అన్ని రకాల ఫైనాన్షియల్ వీడియోస్ అనేవి చేస్తాను. మీరు ఒకసారి ఈ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అనేది ఇంతకుముందు చాలా ఫేమస్ క్రెడిట్ కార్డ్. ఈ మధ్య వచ్చిన డివాల్యుయేషన్ తర్వాతకి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి ఈ కార్డ్ తోటి. సో ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ అనేవి తీసుకుంటే కనుక, మనం ఫస్ట్ ఈ కార్డ్ యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ తీసుకుంటే, ఈ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీ అనేది పేమెంట్ అనేది చేస్తే మీకు 350 రూపీస్ వర్త్ ఉన్న ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వౌచర్ అనేది మీ మొబైల్కి పంపిస్తారు. ఈ గిఫ్ట్ వౌచర్ని ఉపయోగించుకొని మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ కార్డ్ అనేది మీకు జాయినింగ్ ఫీ లేకుండా ఇష్యూ చేస్తే మీకు ఈ గిఫ్ట్ వౌచర్ అనేది రాదనమాట. ఈ కార్డ్ యొక్క స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డును ఉపయోగించుకొని మీరు మింత్రాలో కనుక షాపింగ్ అనేది చేసినట్లయితే మీకు 7.5% క్యాష్ బ్యాక్ అప్ టు 4,000 రూపీస్ పర్ క్వార్టర్గా ఇవ్వబడుతుంది. అంటే మీరు మ్యాక్సిమం 53,333 రూపీస్ మాత్రమే మింత్రాలో షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది మీరు ఒక క్వార్టర్లో స్పెండ్స్ కనుక చేస్తే మింత్రాలో ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. ఇంతకుముందు అయితే ఈ మింత్రాలో అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు 4,000 పర్ క్వార్టర్గా లిమిట్ అనేది చేశారు. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి, ఈ కార్డ్ని ఉపయోగించుకొని మీరు ఫ్లిప్కార్ట్లో కానీ లేదా క్లియర్ ట్రిప్లో కనుక స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అప్ టు 4,000 రూపీస్ పర్ క్వార్టర్గా ఇవ్వబడుతుంది. సో ఇక్కడ మీకు 3 మంత్స్లో మీకు మ్యాక్సిమం 4,000 క్యాష్ బ్యాకే వస్తుంది. అంటే మీరు ఒక 3 మంత్స్లో మీరు 80,000 వరకు మాత్రమే స్పెండ్స్ అనేది చేస్తేనే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 80,000 కంటే ఎక్కువ స్పెండ్స్ అనేవి చేస్తే మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. ఇంతకుముందు అయితే ఫ్లిప్కార్ట్లో ఈ క్యాష్ బ్యాక్ అనేది అన్లిమిటెడ్గా ఉండేది, 5% క్యాష్ బ్యాక్ అనేది. ఇప్పుడు ఈ క్యాష్ బ్యాక్ని 4,000 పర్ క్వార్టర్గా చేయడం వలన ఇది ఒక మేజర్ డివాల్యుయేషన్ అనమాట ఈ కార్డు మీద. ఈ కార్డు థర్డ్ బెనిఫిట్ వచ్చేసి, ఈ కార్డును ఉపయోగించుకొని ప్రిఫర్డ్ మర్చెంట్స్ లైక్ స్విగ్గీ, ఊబర్, పీవీఆర్, అదేవిధంగా కల్ట్ ఫిట్ లాంటి వాటిల్లో కనుక స్పెండ్స్ అనేవి చేస్తే మీకు 4% క్యాష్ బ్యాక్, అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి, ఈ కార్డును ఉపయోగించుకొని అన్ని ఇతర స్పెండ్స్ మీద 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ ఈ కార్డులోనే క్రెడిట్ అవుతుంది. ప్రెజెంట్ బిల్లింగ్ సైకిల్లో జనరేట్ అయిన క్యాష్ బ్యాక్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్ జనరేషన్ డేట్కి 3 days ముందల ఈ కార్డులో క్రెడిట్ అవుతుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది అన్నిటి మీద రాదనమాట, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ అనేవి నేను ఈ స్క్రీన్ షాట్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ కార్డు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ బెనిఫిట్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డును ఉపయోగించుకొని ఫ్యూయల్ స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వస్తుంది. అప్ టు 400 పర్ బిల్లింగ్ సైకిల్గా వస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ ఫ్యూయల్ స్పెండ్స్ 400 నుంచి 4,000 మధ్యలో చేస్తారో అప్పుడే ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వస్తుంది. ఈ ఫ్యూయల్ సర్చార్జ్ మీద పడే జిఎస్టీ అనేది వేవ్ ఆఫ్ అనేది కాదనమాట. ఈ కార్డు మీద డైనింగ్ డిలైట్స్ ఆఫర్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే, మీరు ఈ కార్డును ఉపయోగించుకొని ఈజీ డైనర్ యాప్లో కనుక మీరు డైనింగ్ అనేది బుక్ చేసుకుంటే మీకు 15% ఆఫ్ అప్ టు 500 రూపీస్ గా ఇవ్వబడుతుంది. ఈ కార్డు యొక్క చార్జెస్ విషయానికి వస్తే, ఈ కార్డు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ రెండు 500 రూపీస్ ప్లస్ జిఎస్టీగా ఉన్నాయి. అయితే ఈ కార్డుని జాయినింగ్ ఫీ లేకుండా కొన్నిసార్లు ఇస్తున్నారు, అప్పుడు మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్డు యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ కావడానికి మీరు 1 yearలో 3.5 lakhs అనేవి స్పెండ్స్ అనేవి చేయాలి. ఫైనల్గా ఈ కార్డుని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే, ఈ కార్డులో ఒక ఇష్యూ ఉంది. ఈ విధంగా రీసెంట్గా వచ్చిన ఈ డివాల్యుయేషన్, అంటే 4,000కే ఈ క్యాష్ బ్యాక్ని లిమిట్ చేయడం ఫ్లిప్కార్ట్లో చాలా మేజర్ డివాల్యుయేషన్ అనమాట. ఎందుకంటే మనకు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఉన్నది, అదేవిధంగా అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉన్నది. ఎస్బీఐ క్యాష్ బ్యాక్కి అయితే మనకు 5,000 క్యాష్ బ్యాక్ పర్ మంత్గా వస్తుంది. అదేవిధంగా ఈ అమెజాన్కి అయితే అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్కి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్గా వస్తుంది. సో ఆ కార్డ్స్తో పోల్చుకుంటే ఈ కార్డు అనేది తీసుకోవడం అనేది అంత కరెక్ట్ విషయం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఒక క్వార్టర్లో మినిమం 80,000 లోపు స్పెండ్ చేసే వాళ్ళకైతే ఈ కార్డ్ అనేది యూజ్ అవుతుంది ఫ్లిప్కార్ట్లో.
ఒక క్వార్టర్లో అంటే 3 మంత్స్లో మీరు హెవీ పర్చేసెస్ లైక్ ఒకేసారి టీవీ కొన్నా లేకపోతే ఫ్రిడ్జ్ ల్యాప్టాప్ లాంటివి హెవీ పర్చేసెస్ చేసినప్పుడు ఈ కార్డ్ అనేది అంత యూస్ఫుల్ కాదనమాట. సో మీరు తక్కువ అమౌంట్స్ అనేవి స్పెండ్స్ అనేవి చేస్తే ఫ్లిప్కార్ట్లో 80,000 లోపల ఒక క్వార్టర్లో, అప్పుడు ఈ కార్డ్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది టోటల్గా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.